మహాదేవుడును మన ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను నిజముగా నిండుగా దీవించి కాపాడునుగాక. వాగ్దాన సందేశాన్ని మరొక కోణంలో ఈ పూట మీతో పంచుకుంటాను. యెషయా గ్రంథం 45:17. యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయు విస్మయమొందకయు ఉందురు. వాగ్దానం, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడక ఉందురుగాక. ఇక్కడ రాయబడినటువంటి చక్కని మాట, యెహోవా వలన ఇజ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. ఇజ్రాయేలు అనేది ఒక దేశం, ఇజ్రాయేలు అనేది ఒక వంశం, ఇజ్రాయేలు అనేది ఒక వ్యక్తి గర్భంలో నుంచి వచ్చినటువంటి సంతతి. ఒక దేశ నివాసులను గూర్చి, ఒక వ్యక్తిని గురించి, అతని సంతానాన్ని గురించి రాయబడిన మాట. ఇజ్రాయేలు యెహోవా వలన, సృష్టికర్త అయిన యెహోవా వలన, పరాక్రమశాలి అయిన యెహోవా వలన, సర్వశక్తిమంతుడైన యెహోవా వలన, సర్వ సృష్టికి రక్షకుడు ఆది సంభూతుడైన దేవుని వలన ఇజ్రాయేలు రక్షణ పొంది ఉన్నది, రక్షణ పొంది ఉన్నారు. ఆ నిత్యమైన రక్షణ పొందిన ఇజ్రాయేలు దేశాన్ని గురించి, ఇజ్రాయేలు ప్రజలను గురించి, ఇజ్రాయేలు వంశస్థులను గురించి ప్రభు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నిత్యమైన రక్షణ పొందిన వంశస్థులారా, దేశస్థులారా, పట్టణపు కాపురస్తులారా, మీరు ఎన్నటన్నటికీ, ఇక మీదట ఎన్నటన్నటికీ సిగ్గుపడక, విస్మయమొందక, అవమానమును తలంచక, లజ్జపడక, మీ జీవితకాలం అంతా తలెత్తుకుని ధైర్యముతో, నిరీక్షణతో, ఆశతో, ఆకాంక్షతో మీ పరుగును కొనసాగిస్తారు. మీ యాత్రలో అడుగడుగున ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, ఊహకు మించిన గొప్ప కార్యాలు దేవుడు నిశ్చయముగా జరిగించునుగాక. నిత్యమైన రక్షణ పొందిన భక్తుల జీవితాల్లో దేవుడు చేసే కార్యాలు, దేవుడిచ్చే వాగ్దానాలు ఎలా ఉంటాయి? రక్షణ అంటే అర్థం ఏంటి? బైబిల్లో ఈ రీతిగా రాయబడింది, ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. యేసు అనగా రక్షకుడు అని అర్థం. ఎవరైతే పాపముల నుంచి విడిపించబడతారో, పాపములు తీసివేయబడతాయో, పాపములు కడిగివేయబడతాయో, పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తం జరుగుతుందో, పాప దోషములు పరిహరించబడతాయో, పాపము లేని పవిత్రమైన స్థితిలో పవిత్రమైన జీవితం జీవించడానికి ఇష్టపడతారో, పవిత్రమైన నీతి మార్గాలలో నిజాయితీగా నడుచుకుంటారో, వారితో ప్రభు చెప్తున్నాడు, మీరు ఎన్నటెన్నటికీ సిగ్గుపడకయో విస్మయమొందకయో ఉందురుగాక. రక్షణ పొందాము, నిత్యమైన రక్షణ మా సొంతం, రక్షణ ఆనందాన్ని మేము అనుభవిస్తున్నాము అని చెప్పుకుంటూ ఇంకా పాపములోనే నిలిచి ఉంటే, ఇంకా అల్పకాల పాప భోగాలే అనుభవిస్తూ ఉంటే, ఇంకా పాప ప్రభుత్వం కిందే నడిపించబడుతూ ఉంటే, పాప దోషములతో నింపబడి జీవిస్తూ ఉంటే, మీ జీవితంలో మీరు చేయుచున్న పాపాన్ని బట్టి, మీరు అనుభవిస్తున్న పాప దోష క్రియలను బట్టి అడుగడుగున సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది, అవమాన పాలు
కావలసి వస్తుంది. అందుకని బైబిల్ అంటుంది, పాపము ప్రజలకు అవమానం కలుగు చేస్తుంది, నీతి జనములు ఘనతకెక్కుటకు కారణముగా మార్చబడుతుంది. కనుక మీ జీవితంలో అవమానాస్పదంగా జీవించకూడదు, దూషణాస్పదంగా జీవించకూడదు, నిందపాలు కాకూడదు, సిగ్గుతో తలదించుకుని కన్నీళ్లతో కాలం గడపకూడదు. ధైర్యంతో సంతోషంతో తల ఎత్తుకొని గౌరవంగా ఘనంగా రాజసం ఉట్టిపడేటట్లుగా టీవీగా జీవితాన్ని కొనసాగించాలని కోరుకున్న వాళ్ళంతా ఇప్పటి నుంచైనా నిత్యమైన రక్షణ, పరిశుద్ధమైన జీవితం పొందుకున్న సొంత రక్షణ భయముతో వణుకుతో కొనసాగించండి. మీ జీవితంలో మీ దేవుడు, మన దేవుడు ఎన్నటన్నటికి మీరు సిగ్గుపడకుండా కాపాడునుగాక. నిత్యమైన రక్షణ పొందిన ఇజ్రాయేలు జీవితంలో దేవుడు చేసిన కార్యాలేంటో ఒక్క మాట చెప్పిన తర్వాత ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవటానికి మనం అనుసరించవలసిన అద్భుతమైన 5 సంగతులు మీతో పంచుకుంటాను. దేవునికి మహిమ కలుగునుగాక. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 22 నుండి 24 వాక్యాలు చదువుకుందామండి. అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గూర్చి ఎలాగు సెలవిచ్చుచున్నారు, ఇక మీదట యాకోబు సిగ్గునందడు, ఇక మీదట అతని ముఖము తెల్లబారదు, అతని సంతానపు వారు తమ మధ్యను నేను చేయు కార్యములను చూచునప్పుడు నా నామమును పరిశుద్ధపరచుదురు. యాకోబు పరిశుద్ధ దేవుణ్ణి పరిశుద్ధపరచుదురు, ఇజ్రాయేలు దేవునికి భయపడుదురు. చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు, సణుగుకొని వారందరూ ఉపదేశమునకు లోబడుదురుగాక. అందరు చెప్పండి గట్టిగా ఆమేన్. యెహోవా విమోచించిన అబ్రహాం, యాకోబు కుటుంబాన్ని గురించి సర్వశక్తిమంతుడైన దేవుడే స్వయంగా సెలవిచ్చుచున్నటువంటి మాట, ఇక మీదట రాబో దినములలో భవిష్యత్తు కాలములో యాకోబు సిగ్గునందడు, ఎన్నటెన్నటికి ఇక మీదట సిగ్గునందడు, అతని ముఖము తెల్లబారదు, తన ముఖమును అతడు చిన్నబుచ్చుకోడు, అతని ముఖము వాడిపోదు అని ఓ శ్రేష్టమైన మాట. మీ జీవితంలో ఇంతవరకు ఒకవేళ సిగ్గుతో మీ ముఖము తెల్లబారి మీ ముఖము చిన్నబుచ్చుకొని నవ్వుల పాలై పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లి చెప్పుకోలేని సమస్యలతో కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితంలోనే ఇలాంటి పరిస్థితులు ఎందుకు జరుగుతున్నాయి అని తలంచి గత కాలంలో జరిగిన సంగతులన్నిటిని బట్టి కృంగిపోతూ కృషించిపోతూ నిరాశల చెరలో నిట్టూర్పులు విడుస్తూ సిగ్గును తలంచి అవమానంతో జీవిస్తూ వస్తున్నారేమో. ఈ పూట ప్రభు చెప్తున్నాడు, మీరు రక్షణ పొందారు గనక, మీరు విమోచింపబడ్డారు గనక, మీ పాపములన్నీ క్షమించబడ్డాయి గనక, మీరు కృప పొంది ఉన్నారు గనక, మీరు ఇక మీదట ఏ ఒక్కరు కూడా సిగ్గుపడక ఉండునట్లు దేవుడు ఆశీర్వదించునుగాక. మీ ముఖము చిన్నబుచ్చుకోకుండా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టునుగాక. మీ ముఖము తెల్లబారకుండా కాపాడునుగాక. తెల్లమోక వేసుకున్నట్టు చూస్తారు ఎందుకు అని
అంటూ ఉంటారు అప్పుడప్పుడు కొంతమంది మిమ్మల్ని. ఏంటి, ఒక్కసారి కళకళలాడుతున్న ముఖం చిన్నబోయిందే ముఖంలో కళ లేదు, ముఖంలో కాంతి లేదు, ముఖంలో ఆనందం లేదు, ముఖంలో సంతోషం లేదు, ముఖంలో తేజస్సు లేదు అని మిమ్మల్ని చూసిన వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక మీదట గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితుల్లో స్వజనుల మధ్యలోనైనా, ఆత్మీయుల మధ్యలోనైనా, ఇరుగు పొరుగు వారి మధ్యలోనైనా, అన్యజనుల మధ్యలోనైనా, విరోధుల మధ్యలోనైనా మీరు సిగ్గుపడకుండా, మీ ముఖము తెల్లబారకుండా, మీ ముఖము చిన్నబుచ్చుకోకుండా, మీరు అవమానంతో నిట్టూర్పులు విడవకుండా ఉండేటట్లుగా దేవుడు మీ మధ్యలో ఘనమైన కార్యాలు, బలమైన బాహువును చాపి జరిగించునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యాకోబు ఇక మీదట ఎన్నటన్నటికీ సిగ్గుపడకుండా ఉండటానికి, యాకోబు ముఖము తెల్లబారకుండా ఉండటానికి, అతని ముఖం తేజస్సుతో తేజరిల్లేటట్లుగా చేయటానికి దేవుడు అతని జీవితంలో చేసిన 4 ఘనమైన కార్యాలు అక్కడ రాయబడ్డాయి. ABCD అని రాసుకుని మీరు తర్వాత చదువుకోవాలి. నేను ఆ మాటలు మీకు వివరంగా చెప్తాను. మొదటి మాట, నేను అతని సంతానపు వారి మధ్యను చేయు కార్యములను వారు చూచునప్పుడు నా పరిశుద్ధ నామమును పరిశుద్ధపరుస్తారు. యాకోబు పరిశుద్ధ దేవునిని వాళ్ళు పరిశుద్ధపరుస్తారు. దేవుడు మీ జీవితంలోనట మీ మధ్యలో, మీ కన్నుల ఎదుట, మీ సంతానపు వారి కన్నుల ఎదుట, మీ వంశస్థుల కన్నుల ఎదుటట ఆయన బలమైన కార్యాలు, ఘనమైన కార్యాలు, ఊహకందని కార్యాలు, ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడట. జరిగిన కార్యాలను, జరుగుచున్న కార్యములను, జరగబోచున్న కార్యములను మీరు కళ్ళారా చూడబోతున్నారు. మీ పిల్లలు కళ్ళారా చూడబోతున్నారు. మీ సంతతి వారు కళ్ళారా చూడబోతున్నారు. మీ ఇరుగు పొరుగు వాళ్ళు కళ్ళారా చూడబోతున్నారు. చూచిన తదుపరి ఆయన పరిశుద్ధ నామాన్ని ఘనపరిచి, ఆరాధించి, ఆర్భాటంతో స్మరించి, స్తుతించి, ఆనందముతో కేకలు వేయుదురుగాక. విశ్వసించిన వాళ్ళంతా గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దైవజనుడుగా, దేవుని ప్రతినిధిగా, ప్రవక్తగా సంఘానికి ఇస్తున్న శుభవాగ్దానం, ఏప్రిల్ మాసములో మీ కుటుంబము వారి మధ్యలో, మీ సంతతి వారి మధ్యలో, మీ పిల్లల కన్నుల ఎదుట దేవుడు బలమైన బాహువును చాపి ఘనమైన కార్యాలు నిశ్చయముగా జరిగించునుగాక. గట్టిగా హల్లెలూయా. మరి నీవు సిగ్గుపడకుండా ఉండాలంటే, నీ సంతతి వారు సిగ్గుతో తలదించుకోకుండా ఉండాలంటే, నీ కుటుంబ సభ్యులు ముఖము తెల్లబారకుండా కాపాడబడాలంటే దేవుడు మీ మధ్యలోకి రావాలి, మీ మధ్యలో సంచరించాలి, మీ మధ్యలో నిలబడాలి, మీ మధ్యలో బాహు చాపి ఘనకార్యాలు ప్రారంభించాలి. ఆ కార్యాలను బట్టి, ఆ కార్యాలను చూచి, ఆ కార్యములను అనుభవించి ఆయన పరిశుద్ధ నామాన్ని ఘనపరచడం, మహిమపరచడం, హెచ్చించడం, కొనియాడటం, స్మరించడం, స్తుతించడం మీరు చేస్తారు. అలా చేయించు ఉండగా మీ సిగ్గంతా తొలగిపోయి ఎన్నటెన్నటికి మీరు సిగ్గుపడకుండా ఘనతాస్పదంగా నిలిచి ఉందురుగాక. మొదట గుర్తుపెట్టుకోండి, మీ సంతతి వారి మధ్యలో దేవుడు చేయబోయే కార్యములను మీరు, మీ సంతతి వారు చూచెదరుగాక. ఒక సందర్భాన్ని మీకు చదివి వినిపిస్తాను, చూడండి. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 7-10 వాక్యాలు చదువుకుందామండి. దేవుడు యెహోషువ దినములలో చేసిన కార్యములను చూచిన పెద్దలు
యెహోవాను ఎరిగిన పెద్దల దినములన్నిట ఇశ్రాయేలీయులందరూ వారి సంతానపు వారందరూ యెహోవాని సేవించుచు వచ్చారు అనే మాట గమనిస్తాం. ఆ తర్వాత యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరగని ఒక తరం పుట్టుకొని వచ్చినట్లుగా లేఖనములో గమనిస్తాం. ఆ తర్వాత వారు అన్యుల దేవతల తట్టు ఆకర్షించబడినట్లు లేఖనం చెప్తుంది. ఇందులో మనం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుణ్ణి ఎరిగినటువంటి వారి మధ్యలో, దేవుణ్ణి నమ్మినటువంటి వారి మధ్యలో యెహోవా కార్యములను కన్నులారా చూచినటువంటి వారందరూ కూడా ఏం చేశారంటే, తమ జీవిత దినములన్నిట ఆయనను మాత్రమే సేవించారు, ఘనపరిచారు, ఆరాధించారు, మహిమపరిచారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఎందుకు మీ మధ్యలో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు, ఊహకందని ఉన్నతమైన కార్యాలు జరిగిస్తాడంటే, మీ తరములన్నిట, మీ జీవిత దినములన్నిట మీరు ఆయన కార్యములను బట్టి, ఆయన ఔన్నత్యాన్ని బట్టి, ఆయన గొప్పతనాన్ని బట్టి ఆయన్ను పరిశుద్ధపరుస్తూ, ఆయన నామాన్ని స్మరిస్తూ, ఆయన్ను ఘనపరుస్తూ, నిర్మలమైన మంచి మనస్సాక్షితో ఆయన్ని సేవించేటట్లుగా మీ జీవితాల్లో మీ పిల్లల ఎదుట దేవుడు గొప్ప కార్యములు జరిగించునుగాక. అందరూ సంతోషంగా చెప్దామండి గట్టిగా హల్లెలూయా. మరో చిన్న మాట చదువుకుందాం, చూడండి. లూకా సువార్త 13:17. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయనను ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నింటినీ చూచి సంతోషించిరి. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడదాం గట్టిగా. ఒక విశ్రాంతి దినాన యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో ఒక అద్భుతం జరిగించారు. ఏంటి అద్భుతం? 18 సంవత్సరాల నుండి బలహీనపరిచే దెయ్యం పట్టినటువంటి ఒక సహోదరి నడుము వంగిపోయి ఎంత మాత్రమో చక్కగా నిలవబడలేక, ఆకాశం వైపు కన్నులెత్తి చూడలేక, వంగిన స్థితిలో భూ సంబంధమైన మనిషిగా మారిపోయింది. అయినా 18 సంవత్సరాల నుంచి సమాజ మందిరాన్ని విడవకుండా సర్వశక్తిమంతుడైన దేవుని సన్నిధిని మరవకుండా వస్తూ ఉంది. ఒకరోజు యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో నిలబడినప్పుడు ఆ బలహీనపరచు దెయ్యం పట్టి నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేక, దేవుణ్ణి మహిమపరచలేక ఉన్నటువంటి ఆ స్త్రీని చూచి రమ్మని పిలిచాడు. ఆమె నెమ్మదిగా యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చింది. ఆమె నడుము మీద చేతులుంచి, అమ్మా, నీ బలహీనత నుంచి నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు ఆ మాట పలికారో వెంటనే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహింపరచడం ప్రారంభించింది. దేవుని స్తోత్ర. అక్కడ ఒక గుంపు ప్రజలు ఉన్నారు. ఇది విశ్రాంతి దినం కదా, ఇలాంటి కార్యాలు చేయడం ఏంటి, ఇలాంటి స్వస్థతలు చేయడం ఏంటి, ఇలాంటి సూచక్రియలు జరిగించడం ఏంటి అని యేసుక్రీస్తు వారిని ఎదిరించారు. యేసుక్రీస్తు వారిని ధిక్కరించి మాట్లాడారు. అయితే యేసు ప్రభు అన్నాడు, 18 సంవత్సరాల నుంచి సాతాను కట్ల చేత బంధించబడిన అబ్రహాము కుమార్తె అయినటువంటి ఈమెను విడిపించడం ధర్మం కాదా, న్యాయం కాదంటారా అని చెప్పినప్పుడు ప్రజలందరూ అట ఆమె జీవితంలో యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఘనమైన కార్యాలను చూచి సంతోషించడం మొదలుపెట్టారు, దేవుణ్ణి మహిమపరచడం మొదలుపెట్టారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ పూట ఈ ఆరాధనలో మీ మధ్యలో, మీ సంతానపు వారి మధ్యలో దేవుడు చేసే గొప్ప కార్యాలను బట్టి మీరు ఆయన్ని సేవించాలి. రెండవదిగా మీ మధ్యను దేవుడు చేసే
ఘనకార్యములను మీరు చూచి ఘనకార్యములను బట్టి మీరు సంతోషముతో ఆయన్ను మహిమపరచాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా తెలియపరుస్తుంది. మీ సంతోషం కోసం, మీ సమాధానం కోసం, మీ క్షేమం కోసం, మీ విడుదల కోసం, మీ బలహీనతల మీద మీకు జయము కలుగు నిమిత్తం దేవుడు మీ మధ్యలో ఘనమైన కార్యాలు మీరు కళ్ళారా చూస్తూ ఉండగానే జరిగించునుగాక. దేవుడు జరిగించిన ఘనకార్యములను చూచి మీరందరూ హృదయానందముతో దేవునిని మహిమపరచుదురుగాక. 18 సంవత్సరాల నుంచి బలహీనపరిచే దెయ్యముల చేత పీడించబడుతూ ఉన్న, మంత్రశక్తులతో బంధించబడి వేధించబడుతూ ఉన్న, వ్యాధి బాధల చేత కొట్టబడి నలగగొట్టబడి ఆదరణ లేక ఆరోగ్యం లేక అవస్థలు పడుతూ ఎంతకాలం నాకు ఈ రోగం, ఈ బలహీనత, ఈ దుష్టశక్తుల ప్రభావం అనుభవించాలి అని కృంగిపోతూ నిరీక్షణతో ఎదురు చూస్తున్న దైవజనమ, మీకు విడుదల సమీపించింది. దేవుడు మీ కన్నుల ఎదుట ఘనమైన కార్యాలు మీ సంతోషము నిమిత్తం, మీ సౌభాగ్యము నిమిత్తం, మీ ఆరోగ్యము నిమిత్తం, మీ స్వస్థత నిమిత్తం నిశ్చయంగా మీరు చూస్తూ ఉండగానే ఘనకార్యాలు జరిగించునుగాక. దేవుడు ఆమె మీద చెయ్యి ఉంచాడు, విడుదల పొంది ఉన్నావని చెప్పాడు. వెంటనే కార్యం ప్రారంభమైంది. మీరు దేవుని కార్యాలు నమ్మాలి, అంగీకరించాలి. విశ్వాసంతో నా జీవితంలో ఈ కార్యం జరగాలి, నేను విడుదల పొందాలి ఈరోజే, నేను స్వస్థత పొందాలి ఈరోజే, నేను బాగుపడాలి ఈరోజే, నా దేవుణ్ణి బట్టి నేను సంతోషించాలి ఈరోజే, నా హృదయ వాంఛలు తీర్చబడాలి ఈరోజే అని మీరు కోరుకున్నట్లయితే దేవుని మహిమ మీ ఒక్కొక్కరి పట్ల వెల్లడి చెయ్యబడునుగాక. యాకోబు సంతానపు వారు నేను వారి మధ్య చేయు కార్యములను చూచినప్పుడు నా పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధపరుస్తారు. 1. 2, నేను ఇశ్రాయేలుల మధ్యలో చేసిన కార్యములను చూచినటువంటి పెద్దలు, ఆ తరము వారందరూ కూడా నన్ను సేవించుచు వచ్చారు అని బైబిల్ గ్రంథంలో రాయబడింది. 3, వారి మధ్యలో యేసు చేసిన ఘనకార్యములు చూసిన ప్రజలు సంతోషముతో కేకలు వేశారు. ఎదిరించిన వాళ్ళంతా సిగ్గుపడిపోయారు. బంధించబడిన సోదరి విడుదల పొందింది. అద్భుతమైనటువంటి ఆరోగ్యముతో స్వస్థ చిత్తురాలై తల ఎత్తుకుని సమాజంలో గౌరవంగా నడిచి వెళ్ళింది. ఇంతకాలం మీ జీవితంలో మీరు దేవుణ్ణి హృదయపూర్వకంగా సేవించలేకపోయారు, పరిశుద్ధ దేవుని నామాన్ని సన్మానించలేకపోయారు, దేవుని ఘనకార్యాలను బట్టి దేవుణ్ణి మహింపరచలేకపోయారేమో. మీ మధ్యలో మీరు సిగ్గుపడకుండా, మీ ముఖములు తెల్లబారకుండా ఉండేటట్లుగా దేవుడు మీరు చూస్తూ ఉండగానే గొప్ప కార్యాలు బహు విస్తారంగా జరిగించునుగాక. అందరూ చెప్దాం గట్టిగా హల్లెలూయా. బి, అక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలు దేవునికి భయపడుదురు. ఇశ్రాయేలు దేవునికి ఇంతకాలం సృష్టికర్త అనే దేవుని భయం లేకుండా, పరిశుద్ధ దేవునికి భయపడకుండా, దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవుడు గమనిస్తున్నాడు, నా అడుగు జాడలను గుర్తించుచున్నాడు, నా నోటి మాటలను ఆయన కొలత వేసి నా నోటి మాటలను బట్టి నన్ను అపరాధి అని తీర్పు తీరుస్తాడు, నీతిమంతుడు నీతిమంతురాలని తీర్పు తీరుస్తాడని గ్రహింపు లేకుండా ఒకవేళ మీరు ప్రవర్తిస్తూ వచ్చారేమో. మీ హృదయాన్ని కఠినపరుచుకుని దైవ భయం లేకుండా విచ్చలవిడిగా ఇష్టానుసారంగా ప్రవర్తించి మీరు నవ్వుల పాలై, అవమాన పాలై, సిగ్గుతో తలదించుకున్నారు సమాజం ఎదుట. కానీ ఇక మీదట మీరు సిగ్గుపడకుండా, మీ ముఖములు తెల్లబారకుండా, మీ ముఖములు చిన్నబుచ్చుకోకుండా తలెత్తుకుని ధైర్యంగా సమాజంలో గౌరవంగా బ్రతకాలి అని అంటే మీలో ఏముండాలంటే
దైవ భయం అనేది ఉండాలి. డివైన్ ఫియర్, దేవుని యొక్క భయం మీ గుండెల్లో ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి మరుగైనది ఏదియూ లేదు, ఆయనకు సమస్తము ఎరుకే, ఆయన కన్నుల నుంచి తప్పించబడలేము, ఆయన దూరమున ఉండే దేవుడు కాదు, సమీపముగా ఉన్న దేవుడు అనే గ్రహింపు దేవుని పిల్లల్లో ఉండాలి. అందుకే సొలొమోను అంటాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, తన హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడిపోతాడు, శాపములో పడిపోతాడు, నష్టంలో పడిపోతాడు, శ్రమల్లో పడిపోతాడు, దొంగ ఊబిలో పడిపోతాడు, అగాధంలో పడిపోతాడు, నిత్య నరకాగ్నిలో పడిపోతాడు. కనుక ప్రియులారా, ఏ ఒక్కరూ రక్షించబడిన దేవుని పిల్లలు హృదయాన్ని కఠినపరుచుకుని దైవ భయం లేకుండా, పరిశుద్ధతల గురించిన దర్శనం లేకుండా, మీరు రక్షించబడిన వ్యక్తులన్న సంగతిని మర్చిపోయి పశుప్రాయుల్లాగా, మృగాల్లాగా, వివేక శూన్యములైన మృగాల్లాగా ప్రవర్తించకుండా దైవ భయం అణువణువుల్లో, పరమాణువుల్లో, ఒంటరిగా ఉన్న, జంటగా ఉన్న, మందిరంలో ఉన్న, ఇంటిలో ఉన్న, సమాజంలో ఉన్న, వ్యాపార స్థలంలో ఉన్న, నిన్ను ఎరిగిన వారి మధ్యలోనైనా, నీ వెరగని తావుల్లో నీవు సంచరిస్తున్నా, కాలేజీలోనైనా, బస్టాండ్లోనైనా, రైల్వే స్టేషన్లోనైనా, ఏ ఊరికి వెళ్తున్నా, ఏ ప్రజల మధ్యలోనికి వెళ్తున్నా సరే, నీలో ఉండాల్సిన భయం ఏంటంటే దేవుని భయం. దేవుని భయం. దేవుని భయం ఉన్న వాళ్ళు సిగరెట్ తాగలేరు సీక్రెట్గా. దేవుని భయం ఉన్న వాళ్ళు బూతులు మాట్లాడలేరు. దేవుని భయం ఉన్న వాళ్ళు విచ్చలవిడిగా ప్రవర్తించరు. దేవుని భయం ఉన్న వాళ్ళు సినిమాలకి, షికారులకి వెళ్ళి సంతోషించరు. దేవుని భయం ఉన్న వాళ్ళు మద్యపానం సేవించరు. దేవుని భయం ఉన్న వాళ్ళు ఇష్టానుసారంగా విచ్చలవిడిగా ప్రవర్తించరు. దేవుని భయం ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడున్నా సరే వాళ్ళ ప్రవర్తనలో, వాళ్ళ వ్యక్తిత్వంలో ఏ మార్పు ఉండదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏ మార్పు ఉండదండి. ఎప్పుడు కూడా ఒకే రీతిగా కనబడతారు. ఇంకో విచిత్రం ఏంటో తెలుసండి, ఒక వ్యక్తి నిజంగా దేవునికి భయపడితే అసలు ఎవ్వరికి భయపడ్డు, ఏ సమస్యకి భయపడ్డు, ఏ శత్రువులకి భయపడ్డు, ఎంత బలవంతులకి భయపడ్డు, మరణమే దగ్గరకు వచ్చి బెదిరించినా భయపడకుండా చిరునవ్వుతో స్వీకరించే సాహసం అతడు చేయగలుగుతాడు. అట్టి గొప్ప కార్యం మీ జీవితంలో జరగాలంటే మీ గుండెల్లో ఉండాల్సింది ఏంటో తెలుసా? దైవ భయం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. మనుషుల భయం ఉందనుకోండి, ఆ మనుషులను చేపే భయపడినట్లుగా నటిస్తారు. వాళ్ళు అటు వెళ్ళిపోవటం ఆలస్యం, ఇటు వెళ్ళి కుప్పిగంతులు వేయటం మొదలు పెడతారు. డ్రెస్ కోడ్ మారిపోద్ది, ఎయిర్ స్టైల్ మారిపోద్ది, మాటలు మారిపోతాయి, సహవాసం మారిపోద్ది, చేష్టలు మారిపోతాయి, వైఖరి మారిపోద్ది, నడవడిక మారిపోద్ది, చూపులు మారిపోతాయి, ఆలోచనలు మారిపోతాయి, అన్ని మార్పులు జరుగుతాయి. కనుక సేవకుడి భయమైన, తల్లిదండ్రుల భయమైన, పెద్దల భయమైన, సమాజం భయమైన ఉంటే వాళ్ళు ఉన్నంతసేపే కానీ దేవుని భయం ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు ఎల్లప్పుడూ, పగలైనా రాత్రైనా, ఒంటరిగా ఉన్నా, జంటగా ఉన్నా, ఇంటిలో ఉన్నా, వీధిలో ఉన్నా, ఎక్కడున్నా సరే పవిత్రంగా బ్రతుకుతాడు, సాక్షిగా తేజరెళ్తాడు. దేవునికి స్తోత్ర. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మీ ఇంటి వాళ్ళ కళ్ళు గప్పి మీరు ఇచ్చలవిడిగా ప్రవర్తించవచ్చు, సేవకుడి కళ్ళు గప్పి ఇచ్చలవిడిగా ప్రవర్తించవచ్చు, కానీ దేవుడి కళ్ళు గప్పటం ఎవరి వల్ల కాదు. కారణం ఏంటంటే ఆయన అగ్ని జ్వాల నేత్రాలు కలిగిన వాడు. దేవునికి స్తోత్ర. ఈ అవగాహన సేవకుల్లో, విశ్వాసులలో, రక్షణ పొందిన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఈ భయం ఎవరిలైతే ఉంటుందో వాళ్ళు ఎన్నటనడికి సిగ్గుపడరు, వాళ్ళ ముఖములు తెల్లబారవు, వాళ్ళ ముఖములు చిన్నబుచ్చుకోకుండా తలలు ఎత్తుకొని విడుదల సమీపించిందన్న విజయోత్సవాలతో నడిపించబడుదురుగాక. మూడవ ఆశీర్వాదం సి, చంచల బుద్ధి గలవారు వివేకులగుదురు.
చంచల బుద్ధి అంటే అర్థం ఏంటంటే అస్థిరత, స్థిరత్వం లేకపోవటం, ద్విమనస్సు, మనస్సు పదే పదే ప్రయాణం చేయటం, నానా విధాలుగా నడిపించబడతాం. కొందరి జీవితాల్లో చంచలత్వం, నీళ్ల వలె చంచల మనస్తత్వం కలిగి ఉంటారు. నిలకడ ఉండదు, మాట మీద నిలకడగా ఉండరు, కార్యాల మీద నిలకడగా ఉండరు, సహవాసంలో నిలకడగా ఉండరు, విశ్వాసంలో నిలకడగా ఉండరు, భక్తిలో నిలకడగా ఉండరు, ప్రార్థనలో నిలకడగా ఉండరు, ఉపదేశంలో నిలకడగా ఉండరు, దైవ ప్రేమలో నిలకడగా ఉండరు, దేవుని కృపలో నిలకడగా ఉండరు, ప్రార్థనలో నిలకడగా ఉండరు, కుదురుగా కూర్చోలేరు, నిలకడగా నిలబడలేరు. ఏంటి అని అంటే కాలు దురద, చేతులు దురద, నోరు దురద. అందుకని వీళ్ళకి స్థిరత్వం లేకుండా వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలని కూడా అక్కడికి వెళ్ళిపోతారు. ఏది మాట్లాడాలంటే అది మాట్లాడతారు, ఏది చెయ్యాలనుకుంటే అది చేసేస్తారు. కారణం ఏంటంటే వీడి బుద్ధి స్థిరంగా లేదు, వీడికి చంచల బుద్ధి, చపల బుద్ధి ఉంది అని. కానీ ఈ చపల బుద్ధి ఉన్నవాళ్ళు సిగ్గుపడిపోతారు, వాళ్ళ ముఖం తెల్లబడిపోద్ది, వాళ్ళు అవమానపడిపోతారు, అందరి మధ్యలో అల్లరిపోలైపోతారు. కానీ ఈ నెలలో దేవుడు మీతో చెప్తున్నాడు, మీరు ఇక మీద సిగ్గుపడకుండా మీ ముఖం తెల్లబారకుండా ఉండాలంటే మీలో చంచల బుద్ధి గలవారందరూ వివేక హృదయులుగా మార్చబడుదురుగాక. అందరు చెప్పాలి గట్టిగా ఆమేన్. వివేక హృదయం అంటే అర్థం ఏంటంటే మంచేదో చెడేదో వివేచించి చెడును విసర్జించి మంచిని అనుసరించడమే వివేకం. ఇంకా మాటలో చెప్పాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగియునుట వివేకము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. దుష్టత్వం విడుచుటయే వివేకము, భయభక్తులు కలిగి ఉన్నటే జ్ఞానం. భయభక్తులు కలిగి ఉండటం జ్ఞానం. దుష్టత్వాన్ని, చేదైన స్వభావాలను, పగలు ప్రతీకారాలు, కక్ష కార్పణ్యాలు, ఈర్ష్య ద్వేషాలు, అసూయ, వారవలేని స్వభావం విడిచిపెట్టడమే వివేకం. ఈరోజు మనుషులు చంచల మనస్తత్వం కలిగి ఉండటానికి, నిలకడగా నిలబడకపోవటానికి కారణం ఏంటంటే మానవునిలో ఒక భయంకరమైన దుష్టత్వం, భయంకరమైన చేదైన పైత్యరసం పొంగి పొర్లుతూ ఉంది. దాని కారణాన్ని బట్టి వాళ్ళు సంతోషంగా ఉండలేరు, సంతోషంగా ఉండే వాళ్ళని సంతోషంగా ఉండనీరు. ఇంకో విచిత్రమైన మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో వ్యాధులన్నిటిలో కల్లా భయంకరమైన వ్యాధి ఏంటంటే అహంకారం. ఏంటదండి? ఈ వ్యాధి సోకిన వాడు సంతోషంగా ఉండడు, ఎవరిని సంతోషంగా ఉండనీరు. ఈ వ్యాధి సోకిందనుకో, వాళ్ళు సంతోషంగా ఉండరు, వాళ్ళు ఆశీర్వాదకరంగా ఉండరు, వాళ్ళు ఆనందంగా ఉండరు, ఎవరిని ఆనందంగా ఉండరు. ఇది భయంకరమైన జబ్బు. ఇది కలరా జబ్బు కంటే, కరోనా జబ్బు కంటే, ఎయిడ్స్ జబ్బు కంటే, క్యాన్సర్ జబ్బు కంటే అతి ప్రమాదకరమైన జబ్బు ప్రపంచంలో ఏదైనా ఉందంటే అది అహంకారం. ఈ వ్యాధి సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, సమాజంలో ఎవరిని సంతోషంగా ఉండనీరు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో చంచలత్వం ఉన్నంత వరకు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది. ఏదో ఒక రోజు నవ్వుల పాలు కావలసి వస్తుంది. మీరు విత్తుకున్నది మీరు అనుభవించాల్సిన పరిస్థితులు వస్తాయి. కానీ వివేకం కనుక మీరు పొందుకోగలిగితే, దుష్టత్వాన్ని విడిచిపెడితే, ఎవరి మీద ఎలాంటి దుర్బుద్ధి, దురాలోచనలు లేకుండా మన మనసుని నిర్మలంగా తేటగా ఉంచుకుంటే మనం అందంగా ఉంటాం, ఆరోగ్యంగా ఉంటాం, క్షేమంగా ఉంటాం, తలెత్తుకుని గౌరవంగా బ్రతుకుతాం. దేవునికి స్తోత్ర. నాలుగో మాట ఏంటంటే సణుగుకొని వారందరూ ఉపదేశమునకు లోబడుదురుగాక. అందరు చెప్పండి గట్టిగా, సణుగుకొని వారందరూ. ఈ సణుగులు అనేవి ఎప్పుడు వస్తాయి చెప్పండి ఒకసారి గట్టిగా. సణుగులు ఎప్పుడు వస్తాయి తెలుసండి? తృప్తి లేనప్పుడు సణుగులు ఆరంభమవుతాయండి. ఎప్పుడు? నోరు తెరిచి చెప్పాలి గట్టిగా. ఇప్పుడు తృప్తి లేనప్పుడు, ఉన్న ఇంటిని బట్టి తృప్తి లేనప్పుడు, వచ్చే రాబడిని బట్టి తృప్తి లేనప్పుడు,
తింటున్న భోజన పదార్థాలను బట్టి తృప్తి లేనప్పుడు, కలిగిన సమస్త ఈవులను బట్టి తృప్తి లేనప్పుడు అసంతృప్తి అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ సణుగులు అనేవి ఆరంభమవుతాయి. ఈరోజు చాలామంది జీవితాలలో కలిగిన వాటితో తృప్తిగా జీవించట్లేదు, లేని వాటి కోసం వెంపర్లాడుతున్నారు. అందుకే దైవజనుడు చెప్తున్నాడు, ధనాపేక్ష లేని వారై ఉండి కలిగిన వాటితో తృప్తిగా ఉండండి. నేను ఎన్నడను విడవను, ఏ మాత్రమును ఎడబాయను, మీకు సహాయం చేయవాడను నేనేనని ప్రభువు చెప్పుచున్నాడు. ఎందుకు? లేని వాటి కోసం వెంపర్లాడి ప్రయత్నాలు చేసి తృప్తి లేకుండా జీవించి సణిగి గొణిగి నోటిని అపవిత్రపరుచుకుని ఉన్న గౌరవ మర్యాదలను పోగొట్టుకుని సమాజంలో 10 మంది దగ్గర కూడా మంచి వాళ్ళని అనిపించుకోకుండా అందరూ మనం చూసిన వాళ్ళంతా ఈడిది ఒక బతుకేనా, దీనిది ఒక బ్రతికేనా, ఈడు మారడా, ఇది మారదా అనేటట్లుగా ఎంతకాలం బతుకుతారు? బైబిల్ అంటుంది, సణిగే ప్రతి ఒక్కరు కూడా ఇక మీదట రాబోయే దినాల్లో ఉపదేశానికి లోబడుదురుగాక. ఇంకొక మాటలో ఈ వాక్యానుసారంగా చెప్పాలంటే, ఉపదేశానికి ఎవరైతే లోబడరో, వాక్యానికి ఎవరైతే లోబడరో, నడిపింపుకి ఎవరైతే లోబడరో, దేవునికి ఎవరైతే లోబడరో వాళ్ళందరిలో ఏమొస్తాయో తెలుసండి? సణుగులు వస్తాయి. ఏమొస్తాయండి? ఒకటి, తృప్తి లేని వాళ్ళు సణుగులు ఆరంభమవుతాయి. రెండవదిగా, ఉపదేశానికి లోబడకపోతే, సారవంతమైన ఉపదేశానికి లోబడకపోతే, గద్దింపులకు లోబడకపోతే, హెచ్చరికలకు లోబడకపోతే, ఖండించినప్పుడు సరిదిద్దుకోమని దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు, సరి అయిన త్రోవలో నడిపించమని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నప్పుడు నువ్వు లోబడకపోతే నీ జీవితాంతం సణుగులు తప్పవు, సణుగులు తప్పవు, సణుగుతూనే ఉంటారు. సణుగుతూ ఉంటే ఏమైందో తెలుసా అండి? ఒకరోజు మీకు తెలియకుండా మీ మధ్యలోనికి తాపకరమైన సర్పాలు వచ్చి సనిగే ప్రతి వారిని కాటేస్తాయి. నురుగ్గకటం చావటం ఇలాంటి ప్రతికూల పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంది. కనుక తాపకరమైన సర్పాలు ఇంటిలోనికి మన మీదకి వచ్చి మనల్ని కాటు వేసి మన ఆత్మీయ జీవితాన్ని పతనం చేయకుండా ఉండేటట్లుగా మనం మన జీవితాన్ని మార్చుకుందాం. సణుగులు సంశయాలకి ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సణుగులన్నీ మానుకుందాం. మన జీవితంలో ఉపదేశానికి లోబడి వాక్యానికి శిరస్సు వంచి వాక్యానుసారంగా జీవించండి. ఎన్నడూ మీ జీవితంలో సిగ్గు, అవమానం, నింద కలగకుండా నా దేవుడు మిమ్మల్ని ఘనపరిచి గౌరవ మర్యాదలతో తలెత్తుకుని తిరిగే భాగ్యం దయచేయునుగాక. యాకోబు ఇక మీదట ఎన్నటెన్నటికి సిగ్గునొందడు, అతని ముఖము తెల్లబారదు. ఎందుకో తెలుసా? అతని సంతానపు వారి మధ్యలో నేను చేయబో కార్యములను వారు చూచి నా పరిశుద్ధ నామాన్ని పరిశుద్ధపరిచి ఘనపరుస్తారు. రెండవదిగా, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవునికి వాళ్ళు భయపడుతున్నారు. మూడవదిగా, చెంచల బుద్ధి కలిగినటువంటి వాళ్ళందరూ కూడా వివేకవంతులై దుష్టత్వాన్ని విడిచిపెడుతున్నారు. నాలుగవదిగా, సణుగుకునే వాళ్ళంతా ఉపదేశానికి లోబడి వాక్యానుసారంగా జీవిస్తున్నారు. ఈ కార్యములను బట్టి వాళ్ళ జీవితంలో సిగ్గు లేదు, వాళ్ళ ముఖము తెల్లబారకుండా దేవుడు కాపాడునుగాక. ఈ 4 కార్యాలు, ఈ శ్రేష్టమైన ఆశీర్వాదాలు మన జీవితాల్లో నెరవేర్చబడాలి. మనము సిగ్గుపడకుండా, విస్మయం అందకుండా, ఎన్నటెన్నటికీ విజయోత్సవాలతో ఊరేగించబడుతూ నెమ్మదిగా, సమాధానంగా, ఆశీర్వాదకరంగా జీవించాలి అని అంటే మనం అనుసరించవలసిన 5 అద్భుతమైన సంగతులు మీతో చెప్తాను. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 2-3 శరణాలు. నా దేవా, నీయందు నమ్మిక ఉంచి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము. నా శత్రువులు నన్ను గూర్చి ఉత్సహింపనీయకము.
నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవ్వడును సిగ్గునొందడు, హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునొందుదురుగాక. తలల పైకి చూడండి. మొదటి మాట, ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో, స్థిరమైన విశ్వాసం కలిగి జీవిస్తారో వాళ్ళను దేవుడు ఎన్నడూ సిగ్గునొందనీయడండి, ఎన్నడూ సిగ్గుపడనీయడు. అందుకే కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు, నా దేవా, నేను నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నా బలం మీద కానీ, బలగం మీద కానీ, సైన్యం మీద కానీ, ఆయుధ సామాగ్రి మీద కానీ, రాజ్యం మీద కానీ, రాజ్య నివాసుల మీద కానీ, వయసు మీద కానీ, జ్ఞానం మీద కానీ, నా గుండెల్లో ఉన్న ధైర్య సాహసాల మీద కానీ నేను నమ్మకం ఉంచలేదు. నీ అందే నమ్మకం ఉంచి ఉన్నాను, నీ అందే విశ్వాసం ఉంచి ఉన్నాను. నీ యందు నమ్మిక ఉంచిన నన్ను ఎన్నటన్నటికి ఎన్నడూ సిగ్గునందనీయకు. ఎందుకో తెలుసా? నీ కొరకు కనిపెట్టుకున్న వారు ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లో సిగ్గుపడరు, సిగ్గుపడకూడదు. నీ కోసం ఎదురు చూస్తున్నారు, నీ కోసమే కనిపెడుతున్నారు, మీ కార్యముల కోసం వేచి ఉన్నారు. కాబట్టి మీ కొరకు కనిపెట్టుకునేవారు, మీ యందు నమ్మిక ఉంచి మీకోసం కనిపెట్టేవారు ఎన్నడూ సిగ్గుపడకూడదు. నా శత్రువులు నా విషయమై ఉత్సహించకూడదు, సంతోషించకూడదు. మరో మాట చెప్తాడు అక్కడ, హేతువు లేకుండా, ఏ కారణము లేకుండా ద్రోహము చేసే ప్రతి వాడు, ప్రతి వ్యక్తి సిగ్గుతో, అవమానముతో తలదించుకొని జీవితకాలం అంతా మనోదుఖంతో జీవించేటట్లుగా సహాయం చేయి అని ప్రార్థన చేసినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రియులారా, ఈ వాక్యాన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సినటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, మీరు ఎన్నటన్నటికీ సిగ్గుపడకుండా ఉండాలి అంటే మీ జీవితంలో ఎన్నటన్నటికీ ఎవరి మీద నమ్మకం ఉంచాలంటే మీరు జీవము కలిగిన దేవుని మీద నమ్మకం ఉంచాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరు సిగ్గుపడతారో తెలుసా? హేతువు లేకుండా ద్రోహం చేసే శత్రువులందరూ కూడా నిశ్చయముగా సిగ్గునొందుదురుగాక, అవమానమును వస్త్రము వలె ధరించుకొందురుగాక. అన్ని విషయాలలో దేవుని భయం వారిలో కలుగునుగాక. కనుక మన జీవితంలో ఎన్నడూ సిగ్గుపడకూడదంటే మనం దేవుని మీద మాత్రమే నమ్మకం ఉంచాలి. ఈ మాటకు సరి అయినటువంటి 2 మాటలు మీతో చెప్తాను, చదువుకుందాం. చూడండి, 22వ కీర్తన 4-5 శరణాలు చదువుకుందాం. చూడండి. మా పితరులు నీయందు నమ్మిక ఉంచిరి, వారు నీయందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి. నీయందు నమ్మిక ఉంచువారు సిగ్గుపడకపోయిరి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామండి గట్టిగా. ఈ కీర్తనలో భక్తుడు ఒక శ్రేష్టమైన మాటను దేవుని సన్నిధిలో చెప్తున్నాడు. మా పితరులందరూ కూడా నీ యందే నమ్మిక ఉంచారు, నీ సన్నిధిలోనే మొర్ర పెట్టారు, నీ వైపే కన్నులెత్తి చూచారు. వారిని నీవు రక్షించావు, వారిని విడిపించావు. నీ యందు నమ్మిక ఉంచిన వారిని ఎన్నడూ సిగ్గుపడనియా లేదు. వారు నీ యందు నమ్మిక ఉంచగా వారు సిగ్గుపడకపోయిరి. ప్రియులారా, మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి చిక్కుల్లో ఉన్నా, ఎలాంటి ఇరుకుల్లో ఉన్నా, ఎలాంటి విపత్తుల్లో ఉన్నా, ఎలాంటి ఉపద్రవాల్లో ఉన్నా, ఎలాంటి దుర్దర్శను మీరు అనుభవిస్తున్నా, ఎలాంటి ఇరుకు మార్గంలో యాత్ర చేస్తున్నా, ఎలాంటి కష్ట క్లిష్ట పరిస్థితులను మీరు అనుభవిస్తూ ఉన్నా సరే, మీరు చూడవలసిన దిక్కు ఒకటే, మీరు నమ్మిక ఉంచవలసిన వ్యక్తి ఒక్కరే, మీరు మొర్ర పెట్టవలసింది ఒక్కరికే. ఎవరికనంటే
జీవమగల దేవునికి మొర్రపెట్టండి, జీవమగల దేవుని వైపు చూడండి, ఆయన యందే నమ్మిక ఉంచండి. ఎందుకంటే మన పితరులు గడియ గడియకు ప్రతి సమస్యకు పరిష్కారం వెతుకుతూ ఆయన మీదే నమ్మకం ఉంచి మొర్రపెట్టారు. ఆయన మీద నమ్మకం ఉంచిన ప్రతిసారి ఆయన బాహు చాపి వారి జీవితాల్లో విడుదల, విజయం, ఆశీర్వాదం, అద్భుతాలు, ఘనకార్యాలు జరిగిస్తూ మార్గాలన్నీ సరళం చేస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్ర. మీ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, మీరు ఎలాంటి ఇరుకు మార్గాల్లో యాత్ర చేస్తున్నా, మీ ఎదుట ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు అడ్డుగా నిలిచి ఉన్నా, మీ మార్గాలు సరళం చేయబడాలి, మీ గమ్యం మీరు చేరుకోవాలి, మీ హృదయ వాంఛలు తీర్చబడాలి, ఆనంద గానాలతో మీరు యాత్ర చేయాలి అని కోరుకుంటే మీ బ్రతుకు దినములనిట దేవుని మీద నమ్మకం ఉంచి మీరు మొర్రపెట్టండి. ఆయన మీద నమ్మకం ఉంచి మొర్రపెట్టిన వారు ఎన్నటెన్నటికి సిగ్గుపడక ఉందురుగాక. ఇంకా మంచి మాట చూపిస్తాను ఈ వాక్యంలోనే. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం చదువుకుందాం. చూడండి. ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను గాని నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను. దేవునికి స్తోత్ర. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఈ వాక్యం మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, అందరు తలపైకి చూడండి. ఈ హేతువు చేత ఈ శ్రమలన్నీ నేను అనుభవిస్తున్నాను అంటే దీని అర్థం ఏంటి? దేవుణ్ణి నమ్మినటువంటి బిడ్డలకి, రక్షణ పొందినటువంటి వారికి కూడా శ్రమలు అనేవి వస్తాయి, శోధనలు అనేవి వస్తాయి. ఇబ్బంది కొలిమిలో పుటము వేయబట్టం సర్వసాధారణం. అన్యజనులకు ఎలాంటి శోధనలు వస్తున్నాయో ఆత్మీయులకు కూడా అలాంటి శోధనలే వస్తాయి. లోకస్తులు ఎలాంటి శ్రమల మార్గంలో నడిపించబడుతున్నారో దేవుని పిల్లలు కూడా అలాంటి శ్రమలను ఎదుర్కోవలసి వస్తుంది. క్రైస్తవ్యం అనేది పూలపాన్పు కాదు. క్రైస్తవ్యం అనేది సుఖవంతమైన జీవితం కాదు. క్రైస్తవ్యం అనేది సంతోషకరమైన శుభగడియలు కాదు. సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది, కన్నీళ్ళు ఉంటాయి, ఆనంద బాష్పాలు ఉంటాయి, ఉన్నత స్థితి ఉంటుంది, దీనస్థితి ఉంటుంది, మెరకలు ఉంటాయి, పల్లాలు ఉంటాయి. పొడి నేల మీద నడుస్తాం, సముద్రంలో కూడా నడవలసిన పరిస్థితులు వస్తాయి. అన్ని పరిస్థితుల్లో కొన్ని కారణాలను బట్టి దేవుని పిల్లట శ్రమలన్నీ అనుభవించాలంట. దేవుని స్తోత్ర. ఈ హేతు చేత నేను ఈ శ్రమలు అనుభవిస్తున్నాను అన్నాడు. ఏ హేతు చేత తెలుసా? మన ఎదుట ప్రత్యక్షం కాబోయి మహిమ ఎదుట ఎప్పటి కాలపు చులకని శ్రమలు ఎన్నదగినవి కానీ కావు. దేవుని స్తోత్ర. మనం ఎంతగా శ్రమ పడతామో అంతకంతకు అధికమైన మహిమ భారాన్ని మనము అనుభవించుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. శ్రమలు చూసి భయపడబాకండి, శ్రమలు చూసి కృంగిపోబాకండి, శ్రమలు చూసి పారిపోబాకండి, శ్రమలు చూసి బెదిరిపోబాకండి. ఈ శ్రమలు నేను భరించలేను, అమ్మో అగ్నిగుండంలో పడితే కాలిపోతాను, అమ్మో నా రూపురేఖలు మారిపోతాయి, నా అంతరింద్రియాలన్నీ కాలిపోతాయి అని ఏమాత్రం కృంగిపోవద్దు. ఆ శ్రమల వెనుక దేవుడు ఉన్నాడు. ఆ శ్రమల వెనక మహిమగల కార్యాలు జరగబోతున్నాయి. నువ్వు అనుభవించే ప్రతి కీడు వెనక శ్రేష్టమైన మేలు దేవుడు నీ కోసం సిద్ధపరిచే ఉన్నాడు. దేవుని స్తోత్ర. ఈ సంగతి ఎవరైతే గుర్తుపడతారో వాళ్ళు ఎన్ని శ్రమలనైనా సరే సంతోషంగా స్వీకరించి అనుభవిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ తెలియక చాలామంది చిన్న చిన్న శ్రమలకి బంబేలెత్తిపోతూ ఉంటారు, చిన్న చిన్న అవమానాలకి భయపడి బెదిరిపోతూ ఉంటారు, ప్రార్థన మానేస్తారు, మందిరం మానేస్తారు, సేవకులను దూషిస్తారు, సేవకులు విరోధంగా ప్రవర్తిస్తారు. ఏమైందంటే అమ్మో ఏంటి శ్రమలేంటి, అసలు ఈ నిందలేంటి,
ఈ పోరాటాలు ఏంటి, ఈ సమస్యలు ఏంటి? మా వల్ల కాదు బాబోయ్, మా వల్ల కాదు. ఈ ప్రభువు నమ్మకముందు, ఈ మందిరానికి రాకముందు ఎంత ప్రశాంతంగా ఉన్నాం, శుభ్రంగా తినేవాళ్ళం, హాయిగా బొజ్జునేవాళ్ళం. ఏం శ్రమలు, ఏమి నిందలు, ఏం పోరాటాలు! మా వల్ల కాదు. ఎవరు శ్రమలను చూచి భయపడి బెదిరిపోయి వెనక్కి వెళ్ళిపోతారో వాళ్ళు మహిమను కోల్పోతున్నారు, దేవుడు సిద్ధపరిచే మేలును, ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు. ఈ శ్రమల మధ్యలో శ్రమలన్నీ శాశ్వతమైన సిరులుగా, ఆశీర్వాదపు ఓటలుగా మీ మీద పొర్లిపారి ప్రవహించాలి అని అంటే ఈ శ్రమల మధ్యలో మీరు చేయాల్సింది ఒకటే, ఏంటో తెలుసా? నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, నేను సిగ్గుపడను. దేవుని స్తోత్ర. నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును. ఏంటంట అనంటే, నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినము వరకు, ఆయన రాకడ వరకు, నా పోకడ వరకు ఆయన కాపాడగలడని, సంరక్షించగలడని నేను రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులారా, మీకు ఏ సమస్య ఉన్నా, ఏ శ్రమ ఉన్నా, ఏ అవసరత ఉన్నా, ఏ ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాటన్నిటిని దేవునికి అప్పగించి ప్రార్థన చేయండి. మీరు ఖచ్చితంగా దేవుని చేతిలో ఏదైతే అప్పగిస్తారో ఆయన రాబోయే దినం వరకు దాన్ని కాపాడునుగాక. మీరు రూఢిగా నమ్మండి, గట్టిగా నమ్మండి, విశ్వాసంతో నమ్మండి, ఇంకా సందేహం లేకుండా నమ్మండి, అవిశ్వాసం లేకుండా నమ్మండి, పూర్ణ హృదయంతో నమ్మిక ఉంచండి. ఖచ్చితంగా మీ నమ్మిక చొప్పున దేవుడు మీ జీవితంలో ఘనకార్యాలు జరిగించునుగాక. ఎందుకు మీ జీవితంలో భయపడిపోతున్నారు, బెదిరిపోతున్నారు, సిగ్గుతో తలదించుకుని పారిపోతున్నారు తెలుసా? మీరు నమ్మిన దేవుడు ఎవరో మీకు తెలియక, మీ దేవుని ఔన్నత్యం ఏంటో తెలియక, మీ దేవుని గొప్పతనం ఏంటో తెలియక, మీ దేవుని పరాక్రమం ఏంటో తెలియక, మీ దేవుడు మీ పక్షంగా శూర కార్యాలు చేస్తాడని, ఘనకార్యాలు చేస్తాడని, నిన్ను ఎన్నడూ విడవడని, శ్రమల్లో నిన్ను విడిచిపెట్టి స్వాధ్యం చూడడని మీరు నమ్మితే, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎంత బలమైన శ్రమ, శోధన, అది సింహాల గుహ అయినా, అది అగ్ని గుండమైనా, అది ఎర్ర సముద్రమైనా, అవి ఇనప సంకెళ్ళైనా, అది గర్జించే కొదమ సింహమైనా సరే, మీరు ఏమాత్రం బెదురు లేకుండా చిరునవ్వుతో దాన్ని ఎదుర్కొని జయం పొందుదురుగాక. గట్టిగా హల్లెలూయా. మొదటి మాట గుర్తుపెట్టుకోండి, నా దేవా నీ యందు నమ్మిక ఉంచాను, నన్ను సిగ్గుపడనివ్వకు. మా పితరులు మీ యందు నమ్మిక ఉంచి విడుదల పొందారు. మీలో ఎవరైతే దేవుని యందు నమ్మిక ఉంచుతారో వాళ్ళందరూ శ్రమలలో నుంచి విడుదల పొందుదురుగాక. శత్రు భయములన్నిటిలో నుంచి విడుదల పొందుదురుగాక. సమస్యలన్నిటిలో నుంచి విడుదల పొందుదురుగాక. కోర్టు కేసుల నుంచి విడుదల కలుగునుగాక. అపవాది శక్తుల అధికారముల నుంచి విడుదల కలుగునుగాక. బంధించిన పాప దోషముల నుంచి విడుదల కలుగునుగాక. అందరూ చెప్పండి గట్టిగా ఆమేన్. అన్ని విషయాల్లో మీరు ఆయన యందు నమ్మిక ఉంచి ఆయనకు అప్పగించి ప్రార్థన చేసుకోండి. విడుదల మీకు తథ్యం, విజయం మీకు తథ్యం, కాపుదల మీకు తథ్యం. సిగ్గుపడకుండా ధైర్యముతో మీ జీవితకాలం గడుపుదురుగాక. రెండవ మాట, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 25 నుండి 27. మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించున్నట్లు నేను పంపిన మిడతలు, గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు ఆను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా ఇత్తును. నా జనులు ఇక ఎన్నటికి సిగ్గునందక ఉందురుగాక. అందరూ చప్పట్లు కొట్టి దేవుడు మహిమ పడదాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొడదాం. 27వ వాక్యాన్ని తర్వాత చదువుకోండి. ఇశ్రాయేలుల మధ్యలో ఉన్నవాడను నేనే అనియు, నేను మీ దేవుడనైన యెహోవాననియు, నేను తప్ప వేరొక దేవుడు మీకు లేడనియు మీరు తెలుసుకుంటారు. నా జనులు ఇక ఎన్నడను
సిగ్గునందరు అనే ఒక చక్కని వాగ్దానం అక్కడ గమనిస్తాం. ప్రియులారా, మీరు ఎన్నటికీ సిగ్గునందకుండా ఉండాలి అని అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన రెండో మాట ఏంటంటే, మీరు దేవుని జనులుగా మార్చబడ్డారా లేదా? మీ మధ్యలో మీరు ఆరాధించే దేవుడు, మీరు నమ్మి ఉన్న దేవుడు, మీరు కొలిచే దేవుడు, మీరు ప్రార్థించే దేవుడు, మీరు ఆరాధించే దేవుడు, మీరు వెంబడించే దేవుడు మీ మధ్యలో ఉన్నాడన్న గ్రహింపు నీవు కలిగి ఉన్నావా లేదా? ఇక్కడ రాయబడిన చక్కని మాట చూడండి. నా జనులు, నేను వారి మధ్యలో ఉన్నాను, నేను వారి దేవుణ్ణి, నేను తప్ప వేరొక దేవుడు వారికి లేడు. నీవు ఒకే దేవుణ్ణి కలిగి ఉండాలి. యేసు దేవుణ్ణి తప్ప, సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుణ్ణి తప్ప, మార్పు లేని దేవుణ్ణి తప్ప వేరే ఎవ్వరూ నీ జీవితంలో ఉండకూడదు. నువ్వు కళ్ళు తెరిచి చూస్తే మోషే కనబడకూడదు, ఏలియా కనబడకూడదు. యేసు ఒక్కడే నీ కన్నుల ఎదుట కనబడాలి. నీ జీవితంలో మోషే కనబడినంత వరకు, ఏలియా కనబడినంత వరకు నీవేమంటావు తెలుసా? ప్రభువా, నీకు ఇష్టమైతే ఏలియాకు ఒక పర్ణశాల కడతాం, మోషేకు ఒక పర్ణశాల కడతాం, నీకు ఒక పర్ణశాల కడతాం. కానీ ఆకాశం నుంచి ఒక శబ్దం వినబడుతుంది, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను, ఇతని మాట వినండి అని. ఎప్పుడైతే ఆ శబ్దం వినబడిందో ఆ తర్వాత వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తే యేసు తప్ప ఎవ్వరూ వారికి కనబడలేదట. దేవుని స్తోత్ర. ఇక్కడ మందిరానికి వస్తున్నటువంటి భక్తులు చాలామంది ఉన్నారు. మీరందరూ కూడా దేవుడు మాత్రం, యేసయ్య మాత్రమే నా దేవుడు, ఆయన నా మధ్యలో ఉన్నాడు, ఆయన నా దేవుడు, యేసు నా దేవుడు, నా మధ్యలో ఉన్నాడు, నా హృదయంలో ఉన్నాడు, నా ప్రక్కనే ఉన్నాడు, నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు. ఆయన తప్ప వేరొకరికి నా జీవితంలో చోటు లేదు, అవకాశం లేదు అని మీరు ఆయన్ని గ్రహించినట్లయితే ఆయన అంటున్నాడు, నా జనమా, నన్ను తప్ప వేరే వాళ్ళని ఆశ్రయించట్లేదు, వేరే వాళ్ళ పేరు కూడా మీ పెదవుల ద్వారంలో ఎత్తట్లేదు, నన్నే చూస్తున్నారు, నన్నే ఆరాధిస్తున్నారు, నా మీదే ఆధారపడుతున్నారు. కనుక నేనేం చేయబోతున్నా తెలుసా? మీరు కడుపారా తిని తృప్తి పొంది వింత కార్యములు జరిగించిన నా నామాన్ని మీరు స్తుతించి ఘనపరిచి ఆరాధించేటట్లుగా మీరు కోల్పోయిన సంవత్సరంలో పంటంతా ఈ సంవత్సరం, ఈ నెలలో మీకు ఇవ్వబోతున్నాను. ఇక మీదట మీరు ఎన్నడూ సిగ్గునందక ఉందురుగాక. యాజకులు అక్కడ ప్రార్థన చేసినట్లుగా ఆ అధ్యాయంలో మనం చూస్తాం. ఏమని తెలుసా? యెహోవా, వీరి దేవుడు ఏమాయనని అన్యజనులు ఏల చెప్పుదురు? నీవు రోషము పూని నీ ప్రజల మీద జాలిపడి వింత కార్యాలు ప్రారంభించవా? నీ ప్రజల మధ్యలోనికి దిగిరావా? నీ ప్రజల దేవుడవు నీవని నిన్ను నువ్వు రుజువుపరుచుకోవా? నిన్ను నువ్వు కనపరుచుకోవా? నీ ప్రభావం భూమి అందంతటా కనబడనీవా? నీ మహిమ ఆకాశమందంతటా కనబడనీవా? అయ్యా, నువ్వు రోషం కలిగిన దేవుడివి, జాలి చూపే దేవుడివి, గొప్ప కార్యాలు చేసే దేవుడివి. నీవు తప్ప వేరొక దేవుడు లేడు. నీవే సృష్టికర్తవి, నీవే స్వయం భౌడవు, నీవు సర్వ ప్రపంచానికి రాజువు అన్న సంగతి నీ ప్రజలు గుర్తుపట్టాలి, నీ ప్రజలు తెలుసుకోవాలి. వాళ్ళ జీవితంలో ఇక ఎన్నడూ సిగ్గుపడకుండా ఉండేటట్లుగా నీ మహిమను కనపరచమని యాజకులు ప్రార్థిస్తే దేవుడు వాళ్ళ మధ్యలోకి వచ్చాడు. వాళ్ళ జీవితంలో వింత కార్యాలు మొదలుపెట్టాడు. దేవుని స్తోత్ర. ప్రియులారా, ఒకవేళ మీ జీవితంలో ఎంతవరకు మీరు కలిగి ఉన్నది కోల్పోయి, తినటానికి తిండి లేక, అప్పులు పాలై, అవమాన పాలై, అల్లరి పాలై, భిక్షాటన చేసే పరిస్థితులు దాపురించి చాలా నిరుత్సాహంతో, నిస్సహాయ స్థితిలో, నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో బ్రతుకుతున్నారేమో. నీవు నమ్ముకున్న దేవుడు రోషం కలిగిన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు శ్రీమంతుడైన దేవుడు, నీవు నమ్ముకున్న దేవుడు ఘనకార్యాలు ప్రారంభించే దేవుడు.
ఆయన నీ మధ్యలో ఉంటాడు. నీ దేవుడని రుజువుపరిచేటట్లుగా మీరు ఎన్నటికీ సిగ్గుపడకుండేటట్లు వింత కార్యములు మీ జీవితంలో జరిగించునుగాక. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా. 3వ మాట యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7-9. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకుంటిని. 9వ వాక్యం, ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయువాడు, నా మీద నేరస్థాపన చేయువాడు ఎవడు? వారందరూ వస్త్రము వలె పాతగిలిపోదురు, చిమ్మెట వారిని తినివేయునుగాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. అందరూ సంతోషంగా చెప్పండి, సంతోషంగా హల్లెలూయా. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత నీలోనని, సృష్టికర్తవు నీవేనని, దైవిక స్వస్థత. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. కృప వెంబడి కృపను పొందుతూ, కృపలో జయ గీతమే పాడుతూ, కృప వెంబడి కృపను పొందుతూ, కృపలో జయ గీతమే పాడుతూ, కృపలో జయ గీతమే పాడుతూ, యేసయ్యా నీవే నాకనే వేరెవ్వరు నాకు. అందరు గట్టిగా నోరు తెరిచి వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే, వేనోళ్ళ కొనియాడినా నాశలు తీరవే. కృప వెంబడి కృపను పొందుచూ, కృపలో జయ గీతమే పాడుచూ, కృప వెంబడి కృపను పొందుచూ, కృపలో జయ గీతమే పాడుచూ, కృపలో జయ గీతమే పాడుచూ, కృపలో జయ గీతమే పాడుచూ. నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గుపడరంటివే. హల్లెలూయా. నమ్మిక ఉంచిన వారు సిగ్గుపడలేదు. దేవుని జనులుగా మార్చబడి యెహోవా దేవుడని నమ్మి ఆయన తప్ప వేరొక దేవుడు లేడని ఒప్పుకున్న వాళ్ళు ఎన్నడూ సిగ్గుపడకుండా ఉండేటట్లు వింత కార్యాలు దేవుడు జరిగించాడు. 3, ప్రభు అయిన యెహోవా నాకు సహాయము చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలె చేసుకున్నాను. చెకుముకి రాయి చాలా బలంగా ఉంటుంది, చాలా స్థిరంగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. దాన్ని పగలగొట్టడం ఎవరి తరమో కాదు. అంత గట్టి రాయి, అంత బలమైన రాయి, అంత స్థిరమైన రాయి, అంత అమూల్యమైన రాయి. అలాగూ నా ముఖముని నేను చెకుముకి రాతిలాగా చేసుకున్నాను. ఎందుకని? నా ప్రభు నాకు సహాయము చేయువాడని నేను తెలుసుకున్నాను, నేను ఎరిగి ఉన్నాను. ఆయన నాకు సహాయం చేస్తానే ఉన్నాడు కనుక నా జీవితంలో
ఎన్నడూ నేను సిగ్గుపడలేదు. దేవుని స్తోత్ర. 9వ వాక్యంలో రాయబడింది, ప్రభు అయిన యెహోవా నాకు సహాయం చేయువాడు, నా మీద నేరస్థాపన చేయువాడు ఎవడు? న్యాయ విమర్శలో నాకు విరోధంగా దోషారోపణ చేయువాడు ఎవడు? నాకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లకుండునుగాక. ఇక్కడ రాయబడిన చక్కని మాట మీరు నమ్మండి. ఈ మాసంలో మీరు ఎన్నటెన్నటికి సిగ్గుపడకుండా ఉండేటట్లు మీ ప్రభు, మీ రక్షకుడు, మీ దేవుడు మీలో ఒక్కొక్కరికి సమయోచితమైన సహాయం, ఆశ్చర్యమైన సహాయం, అవధులు లేని సహాయం, అత్యున్నతమైన సహాయం ధారాళంగా దయచెయ్యునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరైనా మీ మీద నేరస్థాపన చేస్తే వాళ్ళట వస్త్రము వలె పాతగిలిపోతారు. అంటే వస్త్రాలు ఎప్పుడూ కొత్తగా ఉండవు. ఎంత రిన్ను పెట్టినా, ఎంత ఆలా పెట్టినా, ఎంత శుభ్రంగా ఉతుక్కున్నా సరే మాసిపోతానే ఉంటాయి, దాని కళ తగ్గిపోతానే ఉంటుంది. అలాగూ ఎవరైనా మీ మీద నేరస్థాపన చేస్తే, దోషారోపణ చేస్తే, నింద మోపితే, అవమానాలు మోపిన వాళ్ళంతా కూడా వస్త్రము వలె పాతబడిపోతారు. పాతబడిపోయిన తర్వాత చినుగు ఆరంభమవుతుంది. చినుగు ఆరంభమైన తర్వాత మసిగొడ్డగా వేసేస్తారు. మసిగొడ్డ కూడా పాడైపోయిన తర్వాత అది మట్టిలోకి, చెత్తలోకి వెళ్ళిపోద్ది. అలాగున ఎవరైనా హేతు లేకుండా మీ మీద నేరస్థాపన చేస్తుంటే, దోషారోపణ చేస్తుంటే ప్రభు మీకు సహాయం చేయబోతున్నాడు. మీరు సిగ్గుపడకుండా ఉండేటట్లుగా మీ మీద నేరస్థాపన చేసిన వాళ్ళంతా వస్త్రము వలె పాతబడిపోవుదురుగాక. అంత చెప్పండి గట్టిగా ఆమేన్. చిమ్మిట వారిని చిదిమివేయునుగాక. చిమ్మిట అంటే తుప్పు. ఏంటది? తుప్పు. ఇనుము చాలా బలమైంది, కానీ దాన్ని వంచడం, దాన్ని కట్ చేయటం, దాన్ని విరవటం ఎంత బలవంతులకైనా అసాధ్యమే. కానీ దాన్ని గనక బయటపడేస్తే, దాని మీద ఒక బకెట్ నీళ్లు గనక పోసామంటే ఏం పట్టిద్దో తెలుసు? దానికి తుప్పు పట్టిద్ది. రోజు రోజుకి ఏమైందో తెలుసా? ఆ ఇనుమంతా కరిగిపోవటం మొదలవుతుంది. కొన్ని రోజుల తర్వాత మనం చూస్తే అక్కడ ఇనుము ఉండదు, ఎర్రటి తుప్పు మాత్రమే కనబడుతుంది. ఏమైపోయింది? బలమైన ఇనుము అంటే తుప్పు తినేసింది. ఏం తినేసింది? మీ మీద నేరస్థాపన చేసే మీ విరోధులను, మీ శత్రువులను తుప్పు తినివేయునుగాక. ఎప్పుడు జరిగిద్దో తెలుసా ఈ కార్యం? ప్రభు అయిన యెహోవా మీకు సహాయం చేసినప్పుడు. దేవుని స్తోత్ర. ఈ నెలలో ఖచ్చితంగా మీరు ప్రార్థన చేసుకోండి. మీకే సహాయం కావాలి? సమయోచితమైన సహాయం, అవసరాన్ని బట్టి సహాయం, ఆశ్చర్యకరమైన సహాయం మీకు ఇస్తాడు. మిమ్మల్ని స్థిరపరుస్తాడు. మీ కీర్తిని దేవుడు అన్ని వైపులా వ్యాపింపజేయునుగాక. ఒకరోజు ఆశ ప్రార్థన చేశాడు, బలము లేని వారికి సహాయం చేయు దేవా, మేము నిన్ను నమ్ముకున్నామయ్యా, నీకే మొర్ర పెట్టుచున్నామయ్యా, నరమాతృలను నీ మీద విజయము పొందనీబాకయ్యా, ఈ కూషీల వశములో నుంచి మమ్మల్ని విడిపించయ్యా అని ప్రార్థన చేస్తే అందరూ నవ్వారు కూషీలంతా. ఈ ఆశగడికి ఈ సమయంలో ప్రార్థన ఏంటి? బలం లేని వాళ్ళకి సహాయం చేసే ఆ దేవుడు ఎంత బలవంతుడో, ఎంత బలహీనుడో అని రకరకాలుగా అనుకుంటే, దేవుడట అతడు ప్రార్థన చేస్తూ ఉండగానే కూషీలను దేవుడు మొత్తాడట. ఆసా రాజు ఎదుట, యూదులందరి ఎదుట కూషీలను మొత్తినప్పుడు ఆ కూషీలు ఆసా రాజు ఎదుట నుండి, యోధా ప్రజల ఎదుట నుండి పారిపోవటం మొదలుపెట్టారట. దేవునికి స్తోత్ర. దేవుడు మీ శత్రువులను మొత్తుతాడు, వాళ్ళు మీ ఎదుట నిలవబడక పారిపోయేటట్లుగా చేస్తాడు. యెహోవా భయం, ఆయన సైన్యపు భయం కూషీలలో, శత్రువులందరిలో దేవుడు కలుగు చేసినట్లుగా లేఖనం చెప్తుంది. కనుక బలము లేని వారికి సహాయం చేసే బలవంతుడైన దేవుడు, శోధింపబడు వారికి సహాయం చేసే బలవంతుడైన దేవుడు ఈ మాసంలో మీలో ఒక్కొక్కరికి సహాయం చేసి మీరు సిగ్గుపడకుండా కాపాడునుగాక. 4వ మాట యోహాను రాసిన
మొదటి పత్రిక 2వ అధ్యాయం 28వ వాక్యం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడకుండునట్లు ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండండి. దేవునికే మహిమ కలుగునుగాక. అందరూ చేతులు ఎత్తిగట్టి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చివరి మాట, చిన్న మాట. చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనలో ఏ ఒక్కరూ సిగ్గుపడకుండా ఆయన ఎదుట ధైర్యముగా నిలవబడినట్లుగా మీరందరూ ఆయన యందు నిలిచి ఉండండి. మీరంతా రక్షించబడ్డారు, మీరంతా వెలిగించబడ్డారు, మీరంతా సన్నిధిలో స్థిరపరచబడ్డారు, మీరంతా ఉపదేశానుసారంగా జీవిస్తున్నారు. మీరు ప్రభు రాకడ పర్యంతం వరకు, ఆయన ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా మీరు ప్రభువులో నిలిచి ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి, దేవుని కృపలో నిలిచి ఉండాలి. ఎవరైతే దేవునిలో నిలిచి ఉంటారో వాళ్ళట ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యంగా ఉంటారని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రభు రాకడ బహు సమీపంగా ఉంది. వస్తానన్న యేసురాజు రాకమానడు, తెస్తానన్న బహుమానం తేకమానడు. కాబట్టి ఆయన సూచనలు కనబడుతున్నాయి, రాకడ కేకలు వినబడుతున్నాయి. ఆయన చెప్పిన సంగతులన్నీ ఆల్మోస్ట్ నెరవేర్చబడతా వస్తున్నాయి. కాబట్టి మీరందరూ కూడా రాకడ సమీపిస్తుంది కనుక మరింత దేవునికి సన్నిహితంగా సమీపంగా జీవిస్తూ దేవునిలో నిలిచి ఉండండి. ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యంగా ఆయన ఎదుట సంతోషముగా నిలవబడుదముగాక. అందరూ సంతోషం చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని యందు నిలిచి ఉండేది ఎవరు? నేను సిగ్గుపడను, నా దేవుడు నాకు ప్రత్యక్షమైనప్పుడు, నా దేవుని రాకడలో నేను ధైర్యంగా ఆయన ఎదుట నిలబడతాను, ఆయన మహిమ ఎదుట నిర్దోషంగా నిలబడతానని ఎవరు ధైర్యంగా ఆయన ఎదుట నిలబడతారు? ఆయనలో నిలిచి ఉండటం అంటే ఏమిటి అనే మాటలు, 2 మాటలు నేను క్లుప్తంగా చెప్తాను. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం. అయితే మీరు మొదట నుండి దేనిని వింటిరో అది మీలో నిలవనియండి. మీరు మొదట నుండి వినినది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచియుందురుగాక. అబ్బా, ఎంత చక్కని మాట చూడండి. కుమారుని యందు నిలిచి ఉండాలి, తండ్రి యందు నిలిచి ఉండాలి. ఆ కుమారునిలో నిలిచి ఉన్నాము, తండ్రిలో నిలిచి ఉన్నాము అనే సంగతి మనకి ఎప్పుడు తెలిసిద్ది? మనం ఎప్పుడు గ్రహించగలుగుతాం? ఎప్పుడు ధైర్యంగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించగలుగుతాం అంటే ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు, మొదట నుండి మీరు దేనిని వింటిరో, మీరు వినిన వాక్యం మీలో నిలిచి ఉండిన ఎడల, మొదట నుండి మీరు విన్న మాటలు, ఉపదేశం మీలో నిలిచి ఉన్న ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉందురుగాక. ఇంతకీ మొదట నుండి దేవుని పిల్లలకి బోధించబడినటువంటి, చెప్పబడినటువంటి సత్యం ఏంటి, వాక్యం ఏంటి, ఉపదేశం ఏంటి అనంటే, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించండి. ఇదే కదా మీరు మొదట నుండి వినిన వాక్యము, వర్తమానము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రేమ తత్వం కలిగి ఉండండి, అందరినీ ప్రేమించండి, అంతము వరకు ప్రేమించండి, సంపూర్ణమైన ప్రేమలో నిలిచి ఉండండి. మీ హృదయాల్లో ద్వేషమొద్దు, ఎలాంటి అసూయ పెట్టుకోబాకండి. అందరినీ మంచి మనసుతో ప్రేమించండి, యథార్థమైన ప్రేమతో ప్రేమించండి,
స్వచ్ఛమైన ప్రేమతో ప్రేమించండి. ఒకరినొకరు పలకరించుకోండి. ఒకరినొకరు ప్రేమతో షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి. ఒకరి సమస్యలు ఒకరితో పంచుకోండి. ఒకరినొకరు ఆదరించుకోండి. ఒకరినొకరు పలకరించుకోండి. ఒకరినొకరు పరామర్శించుకోండి. అందరి ఎడల ప్రేమ కలిగి జీవించండి. ఇది మొదట నుండి మనకు చెప్పబడుతున్న సందేశం, మొదట నుండి మనకు వినబడుతున్న వాక్య ఉపదేశం. ఈ వాక్యము ఎవరిలో అయితే నిలిచి ఉంటుందో, ఈ ప్రేమ ఎవరైతే కలిగి జీవిస్తారో వాళ్ళందరూ కూడా కుమారుని యందును తండ్రి యందును నిలిచి ఉన్నారు. దేవుని స్తోత్ర. ప్రేమ ఉంది, ప్రేమ ఉంది, ప్రేమ ఉంది. ప్రేమ శాశ్వతమైనది, ప్రేమే స్థిరమైనది, ప్రేమే స్వచ్ఛమైనది. ఇట్ట కంఠస్థ వాక్యాలు చెప్పిన వాళ్ళు కుమారుని యందు తండ్రి యందు నిలిచి ఉండరు. ప్రేమను ప్రాక్టికల్గా చూపిన వాళ్ళు, ప్రేమ మాధుర్యాన్ని పంచిన వాళ్ళు, ప్రేమను అనుభవించి ఆ ప్రేమను కలిగి జీవించిన వాళ్ళంతా కూడా కుమారుని యందు తండ్రి యందు నిలిచి ఉంటారు. రెండు, ఈ దేవుని యందు నిలిచిన వాళ్ళు ఎవరు అని అంటే, ఆ మాట కూడా నోట్ చేసుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 27వ వాక్యం మొదట భాగం చివరి భాగం చదువుదాం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది. చివరి భాగం, ఆయన మీకు బోధించిన ప్రకారము ఆయనలో మీరు నిలుచుచున్నారు అనగా నిలిచియుండుడి. దేవునికి స్తోత్ర. ఈ వాక్యముల నుండి చిన్న మాట చెప్పి ముగిస్తున్నాను చూడండి. పరిశుద్ధుని వలన ఎవరైతే అభిషేకం పొందుతారో, పరిశుద్ధుని వలన ఎవరైతే అభిషేకించబడతారో, పరిశుద్ధాత్మ చేత ఎవరు ముద్రించబడతారో, పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ పూర్ణులుగా మార్చబడి పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ అన్య భాషలతో ప్రభువుని ఘనపరుస్తూ ఉంటారో, ఆ అభిషేకం ఎవరి హృదయంలో పొయ్యబడుతుందో, ఆనంద తైలం ఎవరి గుండెల్లో కుమ్మరించబడుతుందో వాళ్ళట ఆ అభిషేకం వారిలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా దేవుని యందు నిలిచి ఉన్నారు. దేవుని స్తోత్ర. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. దేవుని వలన, పరిశుద్ధ దేవుని వలన అభిషేకించబడి అభిషేకాన్ని కాపాడుకుంటూ సమస్తాన్ని గ్రహించుచు సమస్త విషయాల్లో పరిశుద్ధపరచబడుతూ సమస్త విధమైన ఆదరణ పొందుతూ సర్వసత్యములోనికి నడిపించబడుతూ ప్రభువగు ఆత్మ వలన ఆయన పోలికలోనికి మార్చబడుతూ ఎవరైతే జీవిస్తారో వాళ్ళందరూ కూడా దేవునిలో నిలిచి ఉన్నారు, దేవుని కోసం నిలిచి ఉన్నారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. మొదట ప్రేమ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు కుమారుని యందు తండ్రి యందు నిలిచి ఉంటారు. పరిశుద్ధుని అభిషేకం ఎవరైతే పొందుకుని అభిషేకాన్ని కాపాడుకుని ఆత్మానుసారంగా జీవిస్తారో వారు ప్రభువునందు నిలిచి ఉన్నారు. ప్రభు రాబోతున్నాడు. ప్రియ సంగమా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు ఆయన ఎదుట సిగ్గుపడకుండా ఉండాలంటే మనం అందరం కూడా ఆయన రాకడ వరకు ఆయన యందే నిలిచి సిగ్గుపడకుండా ధైర్యముతో ప్రభువుని ఎదుర్కొందుముగాక.